హలో, నేను మిస్సెస్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. డిప్యూటీ సీఎంగా ఆయన వేస్తున్నటువంటి అడుగులు సంచలనం. తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చర్చనీయాంశం అయింది. ఏంటి ఆ నిర్ణయం అంటే, పంచాయతీరాజ్ పరిధిలో, రూరల్ డెవలప్మెంట్ పరిధిలో, అలాగే అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది కేసులను ఫేస్ చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా విజిలెన్స్ కేసులు ఫేస్ చేస్తూ ఉన్నారు. రకరకాల అవినీతిపరమైనటువంటి అక్రమాలపరమైనటువంటి కేసులను ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ కేసుల్ని పర్యవేక్షిస్తుంది. కానీ ఆ కేసులు ఇప్పుడు కూడా ఒక కొలిక్కి రాలేదు. దాంతో ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సమస్య ఉంటుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు బుక్ చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళు అవినీతికి పాల్పడి ఉంటారు అనేటువంటి అభిప్రాయం దృఢంగా చాలా మందిలో ఉంది. లేదంటే అసలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులే పెట్టదు. అలాగే ఏసీబీ కేసులు పెట్టరు. జరుగుతున్నటువంటి అవినీతికి ఏసీబీ పెడుతున్నటువంటి కేసులకి అసలు పొంతనే లేదు. వాస్తవంగా 100కి 90 మందికి పైగా అవినీతికి పాల్పడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. మరి ఏసీబీ కేసులు చూసుకుంటుంటే కనుక 10ల సంఖ్యలోనే ఉన్నాయి. మరి ఏసీబీ పనిచేస్తున్నట్టా లేనట్టా? ఏసీబీ పెట్టినటువంటి కేసులే చాలా తక్కువ ఉన్నాయి. ఆ కేసులు విచారణ దిశలో ఉన్నాయి. వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళారు. ఏసీబీ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, విజిలెన్స్ కేసులు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారో ఏమో ఉద్యోగులు. ఆయన అయితే మిస్మరైజ్ అయ్యారు. ఆయన స్పందించారు. సహజంగా ఆయన ఎవరైనా పోయి తమ బాధలను కనుక చెప్తే సినిమా స్టోరీ లాగా ఇమీడియట్గా స్పందిస్తారు. ఆయన స్పందించే గుణం ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అందుకే లడ్డు కల్తీ అప్పుడు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుపతిలో సభ పెట్టి ఏ విధంగా స్పందించారో చూసాం మనం. తిరుపతి దేవస్థానానికి, తిరుమల వెంకన్నకి జరిగినటువంటి అపచారం, హిందూ ధర్మానికి జరిగినటువంటి అపచారం, ఇవన్నీ కూడా మాట్లాడారు ఆయన. అలాగే తాజాగా తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట, ఆ సంఘటనప్పుడు కూడా ఆయన వెళ్ళి ఏ విధంగా సీరియస్గా రియాక్ట్ అయ్యారో మనం చూసాం. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన పట్టుబట్టారు. క్షమాపణ చెప్పించారు కూడా. అందుకే ఆయన సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆయన స్పందిస్తూ ఉంటారు సీరియస్గా. అలాగే ఎవరైనా బాధల్లో ఉన్నట్టు గమనిస్తే కనుక ఇమీడియట్గా స్పందిస్తూ ఉంటారు. నిజంగా బాధల్లో లేకపోయినా బాధల్లో ఉన్నట్టు ఎవరైనా స్టోరీ రక్తి కట్టించినా కానీ స్పందిస్తూ ఉంటారు ఆయన. అలాంటి నేత పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన తోటి ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా లైజనింగ్ చేస్తూ ఉంటారు. అధికారులు ఎవరుంటే, పాలకపక్షం ఎవరుంటే, పాలకులుగా ఎవరుంటే వాళ్ళని మిస్మరైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనేది ఉద్యోగ సంఘ నేతల మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అందుకే వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టగలం, ప్రభుత్వాన్ని దించగలం అనేటువంటి వార్నింగ్లు ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్ని, ఏసీబీ కేసులను తొలగించుకోవడానికి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే స్పందించారు. నిజమే కదా, సుదీర్ఘకాలం పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి మీద 3 వారాల్లోగా తనకి నివేదికలు ఇవ్వాలి. నివేదికలు ఇవ్వడంతో పాటు ఈ కేసుల్ని వీళ్ళంత వరకు తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కసారి ఏసీబీ కేసులు దొరికినా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసు జరిగినా ఆ కేసుల నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. అసలు బుక్ చేయడమే కేసులు చాలా తక్కువ చేస్తూ ఉంటారు. అసలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు బుక్ చేయాల్సి వస్తే కొన్ని లక్షల కేసులు అవుతాయి. ఎందుకంటే రోడ్లు వేసిన, మురుగు కాలువలు దవ్విన, ప్రాజెక్టులు కట్టిన అవినీతి లేకుండా ఉండదు. అవినీతి చేసేటువంటి వాళ్ళ మీదనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు బుక్ చేస్తూ ఉంటుంది. కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ఆ బుక్ చేసిన కేసుల్ని ఫైనలైజ్ చేయాలనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. వాటిని ఫైనలైజ్ చేస్తే కనుక అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు గట్టెక్కుతారు.
వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వైపు నుంచి అవన్నీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, పరిపాలనలో ఆయనకి అన్నీ తెలిసినటువంటి అంశాలే, డక్కాముక్కలు తిరిగినటువంటి లీడర్. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఉంటారు, ఈ విజిలెన్స్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏసీబీ కేసులు ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఆయనకి తెలుసు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు ప్రభుత్వ ఉద్యోగులు, కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు చాలా వ్యూహాత్మకంగా చర్చించారు. మీరు సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ను అమలు చేయాలి అనేది. అసలు ఓపీఎస్ అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఓపీఎస్ను అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి సిపిఎస్ని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి, ఎక్కడ చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ ముందు. పవన్ కళ్యాణ్ గారు కూడా పరిశీలిస్తాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏం చేయాలో చేస్తామని చెప్పి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సిపిఎస్ రద్దు అనేది చేయించుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగులు చేయటం మొదలుపెట్టారు. ఆయన యొక్క స్పందించేటువంటి గుణాన్ని గమనించారు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ కరెక్ట్ టైంలో కరెక్ట్గా కనెక్ట్ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వ ఉద్యోగులు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి మొట్టమొదటిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు, ఏసీబీ కేసులు తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి మీద విచారణ జరగాలి, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద శిక్షలు పడాలి. కానీ శిక్షలు పడినటువంటి వాళ్ళు కానీ, లేదు ప్రభుత్వ సొమ్మును దోచుకుని మళ్ళీ తిరిగి ఇచ్చినటువంటి వాళ్ళు కానీ దాదాపుగా లేరు. ఎందుకంటే ఏదో ఒక రకంగా పైరవీలు చేసి ఆ కేసులు కొట్టేయించుకుంటారు. వీళ్ళు కొట్టేయించుకున్నటువంటి దాఖలాలు ఎక్కువ ఉన్నాయి, శిక్ష పడినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి, రికవరీ చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే చేయబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుపెట్టుకొని అనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వచ్చి ఇలాంటి కేసులని తొలగించమనో, ఇలాంటి కేసులు త్వరితగతిన పరిష్కరించమనో కోరితే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల మాయలో పడితే ఈ ప్రభుత్వమే నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం నిలబడాలంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పాలకులు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కారణం ఏంటంటే బడ్జెట్లో సింహభాగం ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్ళిపోతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి సీనియర్ ఐఏఎస్లు చెప్తున్నటువంటి మాట. అందుకే సిపిఎస్ రద్దు జోలికి వెళ్ళకూడదు ఈ ప్రభుత్వం అని చెప్పి ఆయన నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు ఇంకా మరిన్ని పెట్టాలి. ఎందుకంటే కరప్షన్ పెరిగిపోతుందని చెప్పి 2 డిజిట్స్కి కరప్షన్ చేరుతుందని చెప్పి ప్రభుత్వంలో ఉండే పాలకులే ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. అంటే ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసులు పెరగాలి. ఉన్నటువంటి కేసుల్ని తొలగిస్తే కనుక మళ్ళీ కరప్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.